గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రాకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలోనూ హైడ్రాకు భాగస్వామ్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మేరకు హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు చేపట్టే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రాకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలను హైడ్రాకు భాగస్వామ్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మేరకు హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు చేపట్టే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, హైడ్రాకు ఎటువంటి ఇంకా కీలక బాధ్యతలు అప్పగించింది? హైదరాబాద్ నగరంలో ఏదైతే చెరువుల పరిరక్షణ అలాగే ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాను రోజు రోజుకి ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. అందులో భాగంగా హైడ్రాకు సంబంధించి ఏదైతే సిబ్బంది అదనంగా అవసరం ఉందో వారందరినీ కూడా వివిధ శాఖల నుండి కూడా సర్దుబాటు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో నిర్మాణాలు రాకుండా ఉండేలా కూడా హైడ్రా దృష్టి సారించేలా కూడా ఇంకా మరిన్ని అదనపు వీరికి ముందుకు వెళ్లేలా అదనపు సిబ్బందిని కూడా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొంత సిబ్బందిని కేటాయించడం జరిగింది. మరోవైపు ఈ రోజు తాజాగా కూడా మరికొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఈ శాఖకు బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏదైతే ఇటు ప్రభుత్వ ఆస్తులను ప్రదర్శించడం అలాగే చెరువులను రక్షించడం ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం హైడ్రాని బలోపేతం చేస్తోంది. అందులో భాగంగా ఏదైతే నిర్మాణాలు ప్రస్తుతం అనుమతులు ఇస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం నుండి అనుమతులు పొందుతున్నా కానీ దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఇటీవల కూల్చివేతల్లో ఎక్కువ శాతం బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి పరిధి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే హైడ్రా నుండి ఒక ఎన్ఓసీ ఇచ్చేలా కూడా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఏదైతే ఎన్ఓసీ తీసుకొని నిర్మాణం చేపడతారో అప్పుడు ఖచ్చితంగా ఇటు హైడ్రా అనుమతితో పాటు ఇటు టౌన్ ప్లానింగ్ ఇచ్చేటువంటి అనుమతులు కూడా ఉండడంతో ఈ చెరువులలో నిర్మాణాలు సంఖ్య తగ్గించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో భాగంగా హైడ్రాకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ నుండి కొంత సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ మరోవైపు పోలీస్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏదైతే కోర్టు కేసులు కూడా వస్తాయనే నేపథ్యంలో ముందుగానే లీగల్ గా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా కూడా ఇటు లీగల్ టీం బలోపేతం చేసే దిశగా కూడా హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక హైడ్రాకు సంబంధించి చూసుకుంటే ఒకవైపు ఇప్పటికే కొంతమంది నిర్మాణదారులు ఎవరైతే భవనాలు కూల్చివేశారో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైడ్రాకి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ కూడా ఉండాలని చెప్పి హైడ్రా భావిస్తున్న నేపథ్యంలో వీరికి కావాల్సినటువంటి సిబ్బందిని వివిధ విభాగాల నుండి సర్దుబాటు చేస్తూ ఇటు హైడ్రాను కూడా బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.